శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియ మిత్రులారా, ఈరోజు మనము మహాభారత గ్రంథ సృష్టికర్త శ్రీ వ్యాస మహర్షి యొక్క జీవన వృత్తాంతమును గురించి తెలుసుకుందాం. మిత్రులారా, మీరు ఏకనాథం ఛానల్ ద్వారా నా వీడియోలు చూస్తున్నందుకు చాలా ధన్యవాదములు. అయితే అందరూ తప్పక లైక్ చేయండి, తద్వారా చాలామంది చూసే అవకాశము ఏర్పడుతుంది. పూర్వము ఈ భూమండనమున గల చేది దేశమును వసుమహారాజు పాలించుచుండెను. అతడు నిత్య సత్యవ్రతుండు, అజాతశత్రువుగా, ధీరజన రక్షకుడుగా, దుష్టజన శిక్షకుడుగా, భక్తుడై, దేవేంద్ర సమానుడై ప్రజాపాలనము చేయుచుండెను. అతడు ఒకనాడు వేటకై అడవికి పోయెను. అచట ఒక మహాత్ముని ఆశ్రమమును చూచి అచటకు వెళ్ళెను. ఆ ఆశ్రమము జల తటాకములతో, నానావిధ ఫల పుష్పములతో, చిలుక గోరింకల కిచకిచ ధ్వనులతో ఎంతో రమణీయముగా ఉండెను. ఆ పవిత్ర ప్రదేశము చూసి ఈ ప్రదేశము తనకు తపస్సు చేయుటకు తగిన చోటని అనుకొని వేటాడుట విడచి అచట దేవేంద్రుని గూర్చి ఘోర తపము చేయుచుండెను. కొంతకాలము తరువాత దేవేంద్రుడు అతని తపస్సునకు మెచ్చి దేవగణములతో సహా ప్రత్యక్షమై, ఓ రాజేంద్ర, నీవు రాజ్యభోగములను విడిచి ఈ అరణ్యమున ఇట్లు ఘోరమైన తపస్సు చేయుటను నేను చాలా మెచ్చుకున్నాను. నీవు నేటి నుండి నా స్నేహితుడుగా ఉంటూ నా వద్దకు వచ్చుచూ పోవుచు రాజ్యమును ఏలుచుండుము అని చెప్పి బంగారు రత్నమయమైన ఒక దేవ విమానమును, శత్రురాజుల యొక్క బాణములు తగులకుండునట్లు ఇంద్రమాలిక అనడి కమలమాలికను, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయుటకు ఒక వేణుదండమును అతనికి బహుమానముగా ఇచ్చి దేవలోకమునకు వెళ్ళెను. అంత ఆ వసుమహారాజు ఆ విమానమెక్కి ఊర్ధ్వలోకములైన దేవలోకములందు సంచరించుటచే అతనికి ఉపరిచర వసుమహారాజు అని పేరు వచ్చెను. అతడు ఇంద్రుడు ఇచ్చిన కమలమాలికకు వేణుదండమునకు ప్రతి సంవత్సరమును మహావైభవముగా ఇంద్రోత్సవమును చేయుచుండెను. దానిని చూచి ఇతర రాజ్యముల యొక్క రాజులు అందరూ ఆ ప్రకారమే ప్రతి సంవత్సరము ఇంద్రోత్సవములు చేయుచుండిరి. ఈ ఇంద్రోత్సవములు చేయుట వలన రాజులకు సకల సంపదలు, పుత్ర సంతానము, ఆయురారోగ్యములు, ప్రజాభివృద్ధియు కలుగుచుండెను. దేవేంద్రుని వరం వలన వసుమహారాజుకు బృహద్రథుడు, మహివాహనుడు, నౌబలుడు, యదువు అను 4 పుత్రులు కలిగిరి. యవ్వనము రాగానే వారిని వేరువేరుగా పెక్కు దేశములకు పట్టాభిషిక్తులుగా చేసి తను మాత్రము రాజఋషి అయి తన దేశమును పాలించుచుండెను. ఇట్లుండగా ఆ దేశమునకు దగ్గరగా శుక్తిమతి అను ఒక నది ఉండెను. కోలాహలము ఒక పర్వతము ఆ నది మీద పడి సంభోగించుచు అల్లకల్లోలము చేయుచుండగా నది తాళజాలక హద్దుల మీద ప్రవహించి చుట్టూ పల్లెలన్నీ నీటిలో నిండిపోవునట్టు చేసెను. ప్రజలకు నిలబడుటకైన స్థలము లేక నానా బాధలు పడుచు వసుమహారాజుకు వద్దకు పోయి మొరపెట్టుకొనిరి. రాజు అధిక కోపావేశముతో ఆ నది సమీపమునకు పోయి పూల బంతిని తన్నినట్లు ఆ పర్వతమును కాలిగోటితో తన్నెను. అంత ఆ పర్వతము వెళ్ళి చాలా దూరము పడిపోయింది. పర్వతరాజు ఆ నదీమ తల్లితో సంభోగించుట వలన గర్భము ధరించి వసుపతుండు అను పుత్రుని, గిరిక అనడి పుత్రికను కనెను. ఆ స్తుతిమతి నది కోలాహల పర్వతమును శిక్షించి తనను రక్షించినందుకు వసుమహారాజునకు తను కన్న 2 పిల్లలను కానుకగా ఇచ్చెను. పెద్ద అయిన తరువాత వసుపతుని తన సేనానిగా నియమించుకొని గిరికాదేవి యుక్త వయస్సు రాగానే రాజే వివాహమాడెను. ఆ వసుమహారాజు తల్లిదండ్రులు అడవికి వెళ్ళి ఆమెకు మృగమాంసమును తెచ్చిపెట్టమని చెప్పి తద్వారా ఆమెకు మంచి ఆరోగ్యము సంభవించునని తెలిపిరి. అంత వసుమహారాజు వేటకై అడవికి బయలుదేరెను. వేటకై వెళ్ళిన అతడు అడవిలో ఆ గిరికాదేవి యొక్క ముద్దు పలుకులు, కమలము వంటి కన్నులు, ఆమె అందచందములు అన్నీ తలచి ఆమెపై అతి మోహముతో మనస్సును నిలుపుట వలన అతనికి ఆ ఉద్వేగములో వీర్యము స్ఖలనమైనది. అంత ఆ రాజేంద్రుడు ఆ ఇంద్రియమును ఆకుదన్నలో పెట్టి ఒక డేగ యొక్క మెడలో కట్టి దానిని నా భార్య అయిన గిరికాదేవికి ఇవ్వమని పంపగా
ఆ పక్షి ఆకాశములో ఎగిరిపోవుచుండగా మరి ఒక పక్షి దానిని మాంసమని భ్రమించి దానితో పోట్లాడెను. అంతా రెండు కలహించుకొని ఆ దొన్నె వీర్యముతో సహా జారి యమునా నదిలో పడెను. పూర్వము బ్రహ్మదేవుని శాపము వలన అద్రిక అను అప్సర స్త్రీ ఆ నదిలో చేపయై పడి ఉండెను. అది ఆ వీర్యమును తాగుట వలన గర్భము దాల్చెను. అది 10 మాసములు నిండినంతనే ఒకనాడు ఒక బెస్తవాడు ఆ నదిలో వల వేసి ఆ చేపను పట్టి దాన్ని కడుపు చీల్చగా దాని కడుపు యందు ఒక పుత్రుని ఒక పుత్రికను చూసి ఎంతో ఆశ్చర్యపడెను. తర్వాత ఆ బిడ్డలను తీసుకుని వెళ్ళి దశరాజుకు ఇచ్చెను. తర్వాత ఆ అప్సరకు మానవ ప్రసవం అయిన వెంటనే శాప విమోచనము కలుగునని బ్రహ్మదేవుడు చెప్పి ఉండుట వలన అది మత్స్యరూపమును విడిచి దివ్య సుందర స్త్రీ అయి అగుట ద్వారా దేవలోకమునకు పోయెను. మత్స్యము కడుపున పుట్టిన పుత్రుడు కావున మత్స్యరాజుగా పేరుగాంచెను. మరియు మత్స్య దేశమునకు రాజుగా పరిపాలించుచుండెను. తరువాత దశరాజు ఆడబిడ్డను తన పుత్రికగా చేసుకుని పెంచుచుండగా ఆ బాలిక రాను రాను యుక్త వయస్సు వచ్చి సత్యవతి అనియు మత్స్యగంధి అను పిలువబడుచు తండ్రి అనుమతితో యమునా నదిలో ఓడ నడుపుచుండగా వశిష్ఠుని మనుమడైన శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షి తీర్థయాత్రలు చేయుచు ఆ యమునా నది ఓడరేవు వద్దకు వచ్చెను. అచ్చట ఓడ నడుపుచున్న చిన్నదానిని చూచి దాని యొక్క అమితమైన సుందర రూపమును చూసి మోహపరవశుడై యోగ దృష్టితో దాని జన్మ వృత్తాంతమును తెలుసుకొని ఆ నావనెక్కి ఆ చిన్నదానితో కూడా ప్రయాణము చేయుచు మిక్కిలి అభిలాషతో దానితో సరసముగా మాట్లాడి దానికి దగ్గరాయను. కాముని శక్తి అపారమైనది, దాని ముందు ఎవరు తాళలేరు. అంతటా మహానుభావుడు మహాయోగ సంపన్నుడైన పరాశర మహర్షి లోక కళ్యాణార్థము తప్పనిసరి కనుక తాను మోహించిన అభిప్రాయమును చిన్నదానితో చెప్పెను. అంతా చిన్నది సమ్మతించుకున్న శపించునేమో అని తలచి ఇట్లు చెప్పెను. ఓ మహర్షి, నేను బెస్తదానను. నా దేహము చేపలతో నీసు వాసన వచ్చుచున్నది. ఇంతేకాదు, నేను కన్యను. కన్యావ్రత భంగము కలిగిన ఎడల నేను ఎట్లు నా తండ్రి వద్దకు పోగలను? నా యందు అనుగ్రహముంచి దీనికి సరి అయిన మార్గము చెప్పమని వేడుకొనగా ఆ పరాశరుడు సంతోషించి, ఓ సుందరాంగి, నీవు నా కోరికను నెరవేర్చుము. నీ కన్యత్వమునకు భంగము కలగకుండునట్లు వరమిచ్చి తిని. నీవు వసుమహారాజు యొక్క వీర్యమున పుట్టిన దానవు. నీవు బెస్తవారి కన్యవు కావు అని దాని యొక్క జన్మ వృత్తాంతమంతయు చెప్పెను. మరియు 100 యోజనముల వరకు దాని శరీరమంతయు పరిమళము గాలి వీచునట్లు అనుగ్రహించి గంధవతి యోజనగంధి అనేది పేరు పెట్టి తన యోగ మహిమ వలన దానిని దివ్యాంబర భూషణిగా చేసి యమునా నది ద్వీపముననే ఓడయందు సంభోగమును కోరగా ఆ చిన్నది సిగ్గుపడి, స్వామి, ఈ నది ఒడ్డున సకల జనులు సంచరించుచున్నారు. ఇట్లు బయలు ప్రదేశమున ఎట్లు సంభోగింపవచ్చుననగా పరాశరుడు తన యోగ మహిమ వలన ఎల్లవారి నేత్రములకు గాఢాంధకారము కమ్మునట్లు చేసి ఆ చిన్నదానితో రమించెను. బ్రహ్మదేవునకు సమానమైన ఆ పరాశర మహర్షి సంగమము వలన ఆ చిన్నది గర్భము ధరించెను. ఆమె గర్భము నుండి సూర్య తేజోమయుండును వేదమయుండును మునిశ్రేష్ఠుండును మహాజ్ఞాన సంపన్నుడైన శ్రీ వేదవ్యాస మహర్షి జన్మించెను. యమునా నదీ ద్వీపమునందు శ్రీకృష్ణుడు నివసించుటను బట్టి వేదవ్యాసునకు కృష్ణద్వైపాయనుడని ప్రసిద్ధి చెందెను. తర్వాత పరాశరుడు మత్స్యగంధికి కోరిన వరములిచ్చెను. శ్రీ వేదవ్యాసుడు దండకమండముల కృష్ణాంజనములతోడ తన తల్లికి సాష్టాంగము నమస్కరించి, అమ్మ, నీకు పని గలప్పుడు నన్ను తలచిన ఎడల ఆ క్షణమే వచ్చేదని చెప్పి ఆమె అనుమతితో తపోవనమునకు పోయి ఘోర తపస్సు చేయుచు ఆ పరమాత్మ అనుగ్రహం వలన 4 వేదములు ఎల్లరకు చక్కగా అర్థమగునట్లు తెలిపి ఈ భూలోకమున ప్రసిద్ధి చెందినందున అతనికి వేదవ్యాసుడని పేరు కలిగెను. మరియు పంచమవేదమైన భారత మను సంహితమును రచించెను. అతడు పరాశర పుత్రుడు కావున పరాశర్యుడనియు సత్యవతి పుత్రుడు కావున సాత్యవతేయుడనియు చెప్పబడుచున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి.
మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.